హాయ్ హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్నాం అండి డీజీ ప్రాపర్టీస్. ఈ రోజు మీ ముందు తీసుకొచ్చింది నున్నలో డబుల్ బెడ్రూమ్ అండి. ఇంటి ముందు అయితే మనకి 15 అడుగుల రోడ్డు అండి. సేమ్ రెండు కూడా ఒకటే అండి. పక్కనైతే మనకి ఫ్యామిలీ ఉంటున్నారు. ఇదైతే మనకి సేల్కి ఉందండి. ఇది వచ్చేసరికి మనకి 97 గజాలు పడుతుందండి. డబుల్ బెడ్రూమ్. ఇది నార్త్ ఫేసింగ్ అండి. టోటల్గా అయితే ఉత్తరం ఫేసింగ్ వస్తుంది. మనకి ఎంట్రన్స్ రోడ్ అయితే 15 అడుగుల రోడ్డు. లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది వచ్చేసరికి మనకి 97 గజాలండి. 97 గజాలతో చాలా చక్కగా నిర్మాణం చేశారు. ఎంట్రన్స్ వచ్చేసరికి చాలా చక్కగా పార్కింగ్ టైల్స్ అనేది ఇచ్చేశారు. ఇది వచ్చేసరికి వాషింగ్ ఏరియా వచ్చేసరికి టైల్స్ తో చాలా చక్కగా నీట్ గా తీసుకొచ్చారు. అలాగే మెట్లకి అయితే స్టీల్ రైలింగ్ తీసుకొచ్చారు. మెట్ల కింద ఏమన్నా సామాన్ స్టోరేజ్ చేసుకునే విధంగా, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా నీట్ గా అయితే ఉంది. అలాగే ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి చాలా చక్కగా టైల్స్ తో తీసుకొచ్చారు. ఆ సీలింగ్ కూడా వుడెన్ సీలింగ్ తో చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ టేక్ గుమ్మం అండి, టేక్ డోరు. అలాగే ఫ్లవర్ డిజైన్ తో అయితే చాలా చక్కగా కిటికీ కూడా అందంగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దామండి. ఎంట్రన్స్ వచ్చేసరికి ఎల్ షేప్ లో, టోటల్ గా ఎల్ షేప్ లో ఆల్ ఇచ్చారు. ఇది ఉత్తరం ఫేసింగ్ కాబట్టి మనకి ఎల్ షేప్ లో ఆల్ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసరికి టీవీ పాయింట్ అండి. డైనింగ్ టేబుల్ పెట్టుకునే విధంగా, నలుగురు కూర్చునే విధంగా డైనింగ్ టేబుల్ పెట్టుకొని చాలా చక్కగా ఉంది. అలాగే మనకి చక్కగా దేవుడి మందిరం కూడా ఇచ్చేసారండి. అలాగే లేడీస్ కి నచ్చే విధంగా ఈ కిచెన్ అనేది నీట్ గా తీసుకురావడం జరిగింది. మెటీరియల్ కూడా బాగా వాడారు. ఇది వచ్చేసరికి టైల్స్ అండి. ఎక్కువ సౌకర్యాలు పడే విధంగా మనకి కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే పైన మన సామాన్ స్టోరేజ్ చేసుకునే విధంగా నీట్ గా అయితే ఉంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసినట్లయితే మనకి ఈ డైనింగ్ హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ నీట్ గా ఇచ్చారు. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. చూడండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్. మనకి ఇటు చూసుకున్నట్లయితే చక్కగా 6 మంచం సరిపడే విధంగా నీట్ గా ఉంది. ఇక్కడ పెద్ద సైజు బీరువా సరిపోయే విధంగా మనకి స్పేసియస్ గా పెద్దగా ఇచ్చారు. అలాగే ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుందండి. పక్కన ఓపెన్ ఫ్లాట్లు కాబట్టి మనకి ఆ వెలుతురు కూడా వస్తుంది. నార్త్ ఫేసింగ్ అయినా కానీ వెలుతురు వచ్చే విధంగా నీట్ గా అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి హాల్లో నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఎంట్రన్స్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చక్కగా నీట్ గా ఇచ్చారు. చూడండి, ప్లస్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇది కూడా వెస్టర్న్ మోడలే. ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి తూర్పున అనేది మనకి తూర్పు కూడా మనకి డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సందులోకి వెళ్ళడానికి దారి, సందు కూడా చాలా స్పేసియస్ గా అటు ఇటు నడిచే విధంగా అయితే నీట్ గా ఉంది. చూడండి, అలాగే ఇది కూడా మనకి పంచాయతీ వాటర్ అనేది సప్లై అవుతుందండి. ఈ మోటార్ ద్వారా మనకి పంచాయతీ వాటర్ సప్లై అవుతుంది. ప్లస్ దీనికి సంప్ అనేది ఇచ్చారు. చూడండి, ఈ సంపులో అనేది వాటర్ స్టోరేజ్ మనకి ఇంటికి వాడుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది. నియర్ బై సరస్వతి విద్యాలయం స్కూల్ అనేది ఉండిద్ది. దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి 40 లక్షలు చెప్తున్నారండి. ఇది సిఆర్డి అప్రూవల్ కాదు. ఇదైతే మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ లోన్ అయితే ఫెసిలిటీ ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి 40 లక్షలు చెప్తున్నారు. రేట్ అనేది వీలైనంత వరకు తగ్గచ్చు, మన అందుబాటులోకి అయితే రావచ్చు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్కి మా డీజీ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్, నమస్తే, ధన్యవాదాలు.